కడప జిల్లా పొద్దుటూరు పట్టణంలో ఫైనాన్షియల్ వ్యాపారి వేణుగోపాల్ రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపింది. బొల్లవరం మున్సిపల్ పరిధిలో వేణుగోపాల్ రెడ్డిని నిన్న రాత్రి 9 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ద్విచక్ర వాహనాన్ని అడ్డగించి ఆయనను కింద పడేసి కళ్లల్లో కారం కొట్టి ఎత్తుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనతో పొద్దుటూరు ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. వేణుగోపాల్ రెడ్డి భార్య ప్రమీల పోలీసులకు ఫిర్యాదు చేస్తూ తన భర్తకు డబ్బులు ఇవ్వాల్సిన వారు కిడ్నాప్ చేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. రామనాథారెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, లక్ష్మారెడ్డి, సానపరెడ్డి, ప్రతాపరెడ్డి సహా మరికొందరిపై ఆమె ఆరోపణలు చేశారు. కోట్ల రూపాయలు ఎగ్గొట్టడమే కాకుండా కోర్టు కేసులు చివరి దశలో ఉండగా కిడ్నాప్ చేసి హాని చేయాలని చూస్తున్నారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రాత్రి నుంచే గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. రాత్రి 7:30కి ఇంటికి వస్తా అని చెప్పి 6:30కి టైంకి ఇంటి నుంచి బయట బజార్కి వెళ్ళాడు. 7:30 కల్లా ఇంటికి వస్తా అని చెప్పాడు. కానీ 9 అయినా రాకపోయేసరికి నేను 8:50కి అట్లా 8:50 కూడా రాకపోయేసరికి 8:50కి అలా ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఒక నెంబర్లో స్విచ్ ఆఫ్ వస్తుంది, ఇంకొక నెంబర్ నాట్ అవైలబుల్ అని వస్తుంది. సో డౌట్ వచ్చి మేము పక్కన మా వాచ్మెన్ తో అక్కడ కొంచెం రోడ్డు మీద చెక్ చేయమని చెప్పాను, ఏమైనా ఎవరితోనో మాట్లాడుతున్నాడేమో అని. కొంచెం అలా వెళ్తానే 8:45 ఆ టైంలో నాన్న స్కూటీ చెప్పులు అక్కడ దొరికాయి. స్కూటీ వాచ్మెన్ తీసుకొని వచ్చాడు. అక్కడ ఉన్నీకోకుండా మనకు తెలియక తీసుకొని వచ్చాడు షెడ్ దగ్గరికి. బండి మీద ఏమో కారం పొడి ఉన్నది, అంటే నాన్న మీద కారం పొడి చల్లారని అనుకుంటున్నాము. బండి మీద అంతా కారం పొడి ఉంది. ఇంకా రాత్రి నుంచి వెతుకుతూ ఉన్నాము నాన్న గురించి. అదే నాన్న మిస్సింగ్. ఇంకా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ విజయ. ఏదైతే పొద్దుటూరు పట్టణంలోని బోలవరం మున్సిపల్ ప్లాంట్ వద్ద ఉన్నటువంటి ఫైనాన్స్ వేణుగోపాల్ రెడ్డి కిడ్నాప్ గురైనట్లయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చూస్తే మోటార్ బైక్ పైన వెళ్తూ ఉండగా కింద పడేసి కాళ్లతో కారంగా కొట్టినట్లయితే తెలుస్తుంది. అయితే వేణుగోపాల్ వెతుకులేని పోయిన కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే శుక్రవారం రాత్రి దాదాపు 9 గంటల ప్రాంత సమయంలో అయితే అతన్ని కిడ్నాప్ చేసినట్లు కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. అయితే తమ భర్త ఆ ఇంటికి రాలేదనేసి కూడా ఆమె ఆ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే భర్తకు డబ్బులు ఎవరో ఇవ్వాల్సింది, అతనిపైన మాకు అనుమానం ఉందన్నట్టు కూడా పలు రకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదే విధంగా ఎవరైతే కిడ్నాప్ చేశారో వారు కూడా మా భర్త ఇవ్వాల్సిన డబ్బులు కావచ్చు, అదే విధంగా లావాదేవీల విషయంలోనే ఇలాంటివి జరిగిందని కూడా ఆమె చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో చూస్తే ఏదైతే తమ భర్తను రామనాథ్ రెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, లక్ష్మీరెడ్డి, సానపరెడ్డి, ప్రతాపరెడ్డి మరికొందరు కలిసి కిడ్నాప్ చేసి ఉంటారని కూడా పోలీసులకి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అయితే రాత్రి నుంచి కూడా పోలీస్ శాఖ వారు కూడా అతని వెతుకులాట ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే గాలింపు చర్యలు కూడా చేస్తున్నారు. అయితే ఎక్కడైనా సరే వేణుగోపాల్ రెడ్డికి సంబంధించి ఏదైనా ఆచూకీ తెలిస్తే కంపల్సరీ మేము చెప్తామని కూడా పోలీస్ శాఖ వారు కూడా చెప్పడం జరిగింది. అయితే కోట్ల రూపాయలు డబ్బులు ఎగ్గొట్టేందుకు కోర్టు కేసులలో చివరి దిశలో రావడంతో కిడ్నాప్ చేశారని కూడా పలు రకాల ఆరోపణలు ఇస్తున్నాయి. అదే విధంగా చూస్తే ఎవరైతే వేణుగోపాల్ రెడ్డి సంబంధించి కిడ్నాప్ గురయ్యారో అతను కూడా పోలీస్ శాఖ వారు పూర్తి స్థాయిలో అయితే వెతుకులాడుతూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదైతే తాజా అప్డేట్స్ అనుకోవచ్చు విజయ. ఓకే, రైట్. థ్యాంక్ యూ కృష్ణ.